Hello, Aquaman. Good morning. Welcome to the day of Batu vlog. ఇప్పుడే లేచా నేను. ఇప్పుడు లేకంగానే అసలు బట్టుని ఏం చేస్తాం రాత్రి వరకు, బట్టు ఏం చేస్తుంది రాత్రి వరకు అన్నది ఈ వ్లాగ్లో చూద్దాం. అండ్ నేను నైట్ మొత్తం ఎడిటింగ్ చేసి 2కి 3కి పడుకున్నాను అనమాట. కళ్ళన్నీ రెడ్గా ఉన్నాయి, ల్యాక్ ఆఫ్ స్లీప్ సైన్ అది. మన స్నూఫీ గాడు వెయిటింగ్, వీడిని తిప్పాలి కదా. గుద్దుబాబుని కూడా తిప్పావు కదమ్మా, గుద్దుబాబుని కూడా పట్టించుకో కదమ్మా, గుద్దుబాబుని. సో చలో బట్టుగాడి దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్. ఫస్ట్ సో బట్టుని సమ్మర్ కాబట్టి ఇదిగోండి చూడండి ఎట్లా వేస్తుందో. రియల్ స్నేక్ హెడ్ చూసారా, ఇట్లా సడన్గా పడగిప్పినట్టు ఇప్పుతుంది, అందుకే దాని పేరు స్నేక్ హెడ్ అని పెట్టారు అసలు. అయితే బట్టుని మా మమ్మీ రూమ్లో పెట్టామన్నమాట, మా మమ్మీ డాడీ రూమ్లో. ఎందుకంటే సమ్మర్ కదా, సో ఫ్యాన్ కింద కొంచెం గాలి కూడా వస్తుంది అన్నట్టు ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మనోడు ఫుల్ ఇట్లా తీయంగానే మొత్తం హీట్లో ఉంటాడు అనమాట. ఇట్లా రండి బట్టు భాయ్, హాయ్ చెప్పమ్మా కెమెరాకి, హాయ్ చెప్పు బట్టు బాయ్. సో ఇప్పుడు నేను వదిలేంగానే ఇటు ఖర్చేద్దామని చూస్తాడు, ఏదేదో చేస్తాడు, చిల్లర పనులన్నీ చేస్తాడు. సో ఏం చేస్తామంటే వీడిని బయటికి తీసుకెళ్తాం, బాల్కనీలోకి తీసుకెళ్ళి ఒక 1/2 అవర్ బాల్కనీలోనే పెట్టేస్తాం బట్టుగాడిని. ఇక్కడ వాడు అదిగండి మొత్తం వాడికి సైక్ అవుతూ ఉంటుంది కొంతసేపు గంపలో నుంచి తీసాక. సో ఒక్క 1/2 అవర్ అక్కడే వదిలేస్తాం. సో గాయస్ ఇప్పుడు ఒక 20-30 మినిట్స్ అయింది. సో చాలా ఇప్పుడు బట్టుగాడిని లోపలికి తేవాలి. మొత్తం ఉగ్ర రూపంలో ఉంటాడనమాట, మొత్తం ఇట్లా ఫైర్లో ఉంటాడు. రండి చూపిస్తా వాడు ఎట్లుంటాడు. ఇప్పుడు ఓపెన్ చేయగానే హడలు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి దానుకుంటారు. కొంతసేపు బట్టుగాడు స్నూఫీ గాడికి టార్చర్ అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు. సో లెట్స్ సీ. అదిగోండి హోల్డ్ ఆన్ అదిగోండి స్టార్ట్. రోజు ఇదే సెషన్ అనమాట, ఇంకా రోజు ఇదే. స్నూఫీ గారు అడుగుతున్నాడు వాకింగ్కి వెళ్దాంలే, ఎందుకు ఓవర్ యాక్షన్. నేను లేచానని అప్పుడే లేచి వాకింగ్ అని అడుగుతున్నాడు. అసలుకైతే మనోడేమి అంత స్పీడ్గా లెగడనమాట. యాక్చువల్గా ఈ బట్టుది ప్రాసెస్ మొత్తం మా ఇంట్లో వాళ్ళే చేసేస్తారు, ఇప్పుడు వదులుతారనమాట. ఇప్పుడు బట్టుగాడు వచ్చి నా మీదకి ఎక్కి మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి అరిచి చెవులో ఏవో చేసి అట్లా లేపుతాడు. అది రోజు జరిగే ప్రాసెస్. రుద్రగాడు గుండేసుకొని అన్నీ చూస్తున్నాడు. బట్టు మంచి పొంగు మీద ఉంది రోయ్. ఇంకా అట్లా పిచ్చి పట్టినట్టు కొంతసేపు చేస్తుంది అనమాట, తర్వాత కూల్ అయిద్ది. సో అది మన బట్టు గడిది కదమ్మా. అయిపోయింది కూల్ అప్పుడే, ఇంక వదిలేసిందంటే కూల్ అయిపోయినట్టు. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది పరిగెత్తుకుంటా, ఇదిగో తినడానికి వెళ్తుంది. అయితే దీనికి ఇక్కడ 24/7 బియ్యం పెట్టుంటాయి అన్నమాట. ఆ గిన్నెలో ఏమో వాటర్ పెట్టుంటుంది. ఇందులో వాటర్ అయిపోయినాయి ఆ గిన్నెలో. ఆగండి వాటర్ ఇద్దాం. ఇంకా బట్టు దాహం వేస్తుందంట పోరగాడికి. చిన్ని పోరగాడికి దాహం వేస్తే ఎట్లా నీళ్ళు అడిగి తాగుతుందో చూసారా. అది వెరైటీగా చూస్తుంది, ఏం చేస్తున్నావు వీడియో తీస్తున్నావు అనుకుంటా.
ఆ బియ్యం ఒకటి 24/7 అట్లా పెట్టుంటుంది అనమాట. దానికి ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు. ఇంకా నార్మల్గా ఏమేమి పెడతామో అది మీరు ముందు ముందు చూడండి. ఇంకా ఇదండి టీవీలో ఏమో ఈ యూట్యూబర్వి వ్లాగ్స్ చూస్తామన్నమాట. చాలా బాగుంటాయి, చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఎప్పుడు ఈ యూట్యూబర్దే చూస్తాం. అది సో ఇప్పుడు ఇంకా జరసేపు నార్మల్. సో బట్టుగడి లంచ్ టైంకి కలుద్దాం. బాయ్. సో గాయస్ ఇప్పుడు మధ్యాహ్నం అయింది, విచ్ ఈక్వల్స్ టు లంచ్ టైమ్. అండ్ ఇప్పుడు బట్టుగాడి ఫీడింగ్ టైం అనమాట. సో ఏది పడితే అది పెడతా ఉంటాం చెప్పాలంటే. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్, అప్పుడప్పుడు అవి ఇవి. తర్వాత గోధుమ పిండి అనుకుంటా, చపాతీ పిండిని కొంచెం ఉండల్లాగా చుట్టి నీళ్లు కలిపి అవి కూడా పెడతాం అన్నమాట ఆ పిండి. సో ఇప్పుడు ఈ చికెన్కి మనం పెట్టబోతున్నాం చికెన్. సో ఇదిగోండి చికెన్. మళ్ళీ రా చికెనే పెడతామన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి అట్లానే పెట్టాం, ఏం ప్రాబ్లం రాలేదు. సో అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇదిగోండి చికెన్ చూస్తే మన ఈ చికెన్కి పిచ్చెక్కిపోద్ది. ఇంకా బట్టు ఒకటోసారి, రెండోసారి. అంతే. వాడి ఫ్యామిలీ మెంబర్స్ని వాడు తినేస్తున్నాడు. బట్టు సైకోపాత్, క్రిమినల్ మైండ్ సెట్. దాన్ని ఇప్పుడు గంట సేపు తింటాడు. అలా అటు చింపి ఇటు చింపి అటు చేసి ఇటు చేసి తింటాడు అనమాట. చాలాసేపు తింటాడు అట్లా. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి. ప్లస్ నేను బట్టుగాడిని లేపి బాల్కనీలో పెట్టెళ్ళి పడుకున్నా. ఆ గ్యాప్లోనే వాడికి క్యారెట్స్, ఆ కుకుంబర్ అవి ఇవి పెట్టారనమాట. సో ఇప్పుడు వాడి పొట్ట కూడా ఫుల్ ఉంది, మ్యాక్సిమం తినేసాడు. సో అది. సో లెట్స్ సీ యూ ఇన్ ద స్నాక్ టైమ్. సో గాయస్ ఇప్పుడు డిన్నర్ టైంకి వచ్చేసాం అనమాట. స్నాక్స్ ఏం లేవు, స్నాక్స్ అవే బియ్యం అనమాట బట్టుగాడికి. సో ఇప్పుడు మనం డిన్నర్ టైంకి రోజు డిన్నర్లో ఇదే పెడతాం అనమాట. అదేంటంటే కొంచెం ఆటాపిండి తీసుకొని ఆటాపిండి అందులో వేసి, ఇంత అది కూడా ఎక్కువే, అంటే ఇవన్నీ నేను కలపను, మా మమ్మీ కలిపితే నేను జస్ట్ పెట్టేస్తా. సో కొంచెం ఆటాపిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని అది కొంచెం వచ్చి వెయిట్ చేస్తుంది. దానికి తెలుసు అనమాట ఇప్పుడు దాని డిన్నర్ టైం అని. సో ఈ ఆటాపిండిని కలుపుకోవాలి నీట్గా. సో ఇట్లా ఆటాపిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఈ ఆటాపిండిని పతుబాబుకి తినిపించాలి. సో ఇప్పుడు ఈ ఆటాపిండిని ఇట్లా వేసేస్తాం అనమాట. మన బట్టుగాడు వచ్చి టింగు 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 అని తినేస్తాడు. ఇంత కలిపినా చాలు. ఇది కూడా ఎక్కువే, ఇది కూడా తినడు, ఏదో కొంచెం తింటాడు, తిని పక్కకి వెళ్ళిపోతాడు. తిను బట్టు తిను. అంటే రోజు చికెన్ పెట్టమన్నమాట. ఈరోజే ఫుల్ చికెన్ తిన్నాడు కదా. సో చికెన్ వల్ల వాడికి ఆకలి వేయట్లేదు. సో వాడికే అర్థమైపోద్ది అనమాట. ఈ ఏజ్లో ఉండే బర్డ్స్కి వాటికే అర్థమైపోతుంది ఎంత తినాలి, ఏం తినాలి, పొట్ట ఫుల్ ఉందా లేదా అని చెప్పి. అదిగోండి మూతి తుడిచేసుకుంటున్నాడు, అంటే తినడు, ఏదో అలా అలా కొంచెం కొంచెం తింటున్నాడు. అసలుకైతే అది మొత్తం మింగేస్తుంది అనమాట ఒక్కటే స్పాట్కి. అంతా తినాలని లేదు, ఏదో ట్రై చేస్తున్నాడు అనమాట. సరే కొంచెంసేపు ఇట్లా వదిలేస్తాం వీడిని, వాడు ఎంత తింటాడో అది ఇంకా వాడి ఇష్టం. మనం వెళ్ళిపోదాం రండి. మనం ఉన్నామని తినట్లేదేమో, వాడికి ఫ్లాష్ కొట్టినందుకు. ఆడు వచ్చేస్తున్నాడు. సో వాడికి తినాలని లేదు, అయినా సరే ఒక 10-20 మినిట్స్ వదిలేసి ఇంకా మనల్ని ఫండ పెట్టాలి. ఫండ. సో గాయస్ తినింది అనమాట. ఫైనల్గా కొంచెం తిని సంవత్సరం
సో ఫైనల్గా నా తుమ్ము సౌండ్కి స్నూఫీ గడ్ వచ్చి చూస్తున్నాడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. సో ఫైనల్గా తిన్నాడమ్మా, మన బతు కాదు అదుగా తిన్నాడమ్మా, నువ్వు ముద్దు పెడతావా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పడుకోబెట్టాలి. యాక్చువల్గా ఇక్కడ పడుకోబెడతాం, కానీ ఇప్పుడు ఏమైంది, ఫుల్ సమ్మర్ కదా, సో హీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఫ్యాన్ ఉన్న రూమ్లో పడుకోబెడుతున్నాం. సో ఈ రూమ్లో పడుకోబెడుతున్నాం అనమాట మన బట్టుగాడిని. ఈ రూమ్లోనే చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడు ఈ రూమ్లో సింపుల్గా ఫస్ట్ ఈ గుడ్డ వేస్తాం. ఈ గుడ్డ వేసినాక సో ఇప్పుడు ఈ గుడ్డ వేస్తాం అండ్ మన బట్టుగాడిని ఇక్కడ పెడతాం. గంప ఇట్లా ఫ్రంట్ నుంచి తెస్తాం, అప్పుడు అదే దూరుతుంది గంపలోకి. సో ఈ గంప కూడా మనమే తయారు చేసిన గంప అనమాట, ఇవన్నీ హోల్స్ పెట్టి. సో ఇప్పుడు మనోడు కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయాక ఇట్లా క్లోజ్ చేసేస్తాం. సో గాయస్ అదనమాట లైఫ్ ఆఫ్ బట్టు. యావరేజ్ బట్టుగాడి రోజు అలా ఉంటుంది. సో ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ పెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్. బాయ్.